సత్యమును నీవు నమ్మినందున నీ ఇంటి వారికి నీకు భేదం వచ్చే అవకాశం ఉంది. సత్యమును నీవు నమ్మినందున నీ సమాజంలోని వ్యక్తులకు నీకు భేదం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ అసత్యంతో నువ్వు కూడా అసత్యాన్ని కలిగి ఉంటే వాళ్ళకి నీకు ఫ్రెండ్షిప్ నడిచేది, కానీ వాళ్ళ అసత్యంతో నీ సత్యం ఏకీభవించదు గనుక భేదము తప్పదు. దేవునికి మహిమ. లాస్ట్ మాట, మొట్టమొదటిది ఫ్యామిలీ రివర్స్ అయింది అన్నాను. దానికంటే ముందు దాని తర్వాత సమాజం నీకు సరే అన్యజనులు. ఇప్పుడు సంఘం కూడా రివర్స్ అయింది, గుర్తుపెట్టుకో. సంఘములో ఉన్న వాళ్ళందరూ సత్య సంబంధులు కాదండోయ్. ఇది అసలు ట్విస్ట్. ఈ అంశం మొత్తానికి మలుపు ఇదనమాట. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా చెప్పు. మేము క్రైస్తవులమే అంటారు, మేము భక్తిపరులమే అంటారు, మేము ఆత్మీయులమే అంటారు, మేము సేవకులమే అంటారు. కానీ కొంతమంది సత్యమును ప్రేమించే సత్య సంబంధులు ఉన్నారు. కొంతమంది సత్యదేవుడి పేరు చెప్పుకొని అబద్ధాన్ని నమ్మే అబద్ధీకులు ఉన్నారు. సంఘంలో ఉన్నారు. వీళ్ళు కూడా సత్యము మాట్లాడినందుకు సత్య సంబంధుల్ని ద్వేషిస్తారు. ఉన్న నిజాలు మాట్లాడినందుకు, అంటే ఉన్న సత్యం మాట్లాడినందుకు అలా సత్యం పక్షాన నిలిచి సత్యం పక్షాన గళమెత్తిన వారిని పచ్చిగా ద్వేషించి బహు దుర్మార్గంగా మాట్లాడతారు. ఒక్కసారి మీరు బైబిల్లో గలతీ పత్రిక తీయండి. ఉన్న సంగతి మాట్లాడితే మనం శత్రువుల మాట. ఆ మాట నేను చెప్పలా, గలతీ సంఘంలో పౌలు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 16వ వచనం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమండే, ఇంక అయిపోయింది. ఈ మాట కీలకం, గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం. నిజమాడినందున నేను మీకు శత్రువునైతినా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సత్యమును మాట్లాడితే, సత్యం పక్షంగా నోరు తెరిస్తే, సత్యం పక్షంగా గళమెత్తితే ఖచ్చితంగా కొంతమందికి మనం శత్రువులం అవుతాం. అది కూడా అన్యులకు కాదు, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వాళ్ళకే అవుతాం. ఎంత ద్వేషిస్తారంటే మన మీద ఉన్నవి లేనివి అబద్ధాలన్నీ కల్పించి చెప్తారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మనం వ్యవహరించాం, నిజం మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అది నచ్చదు కొంతమందికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు షాలేము రాజు అంటే, నేను ఎవరి జోలికి పోకుండా ఏ విషయాలు మాట్లాడకుండా ఉంటే అందరికీ నచ్చుతా. కొంతమంది నమ్ముతున్న అసత్యంతో నేను కూడా ఏకీభవిస్తే వాళ్ళకి నచ్చుతా. కానీ అది రైట్ కాదు. మనం లోకంలో అబద్ధంలో ఉండి సత్యం తెలుసుకొని సత్యంలోకి వచ్చాం. సత్యంలోకి వచ్చిన తర్వాత సత్యబోధలో ఉండాలి, మళ్ళీ అసత్య బోధలోకి వెళ్ళకూడదు. మన క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. ఏది పడితే అది గుడ్డిగా నమ్మకూడదు. సాంప్రదాయాలు ఆచారాలు కాదు, వాక్యం ఏం చెబుతుందో దానికి ప్రయారిటీ ఇవ్వాలి. మన వాక్యమే కొలబద్దగా తీసుకోవాలి. రేపు జడ్జిమెంట్ వాక్యానుసారంగా జరిగిద్ది. ఎవడో కల్పించిన ఆచారాలను బట్టి తీర్పు జరగదు. వాక్యాన్ని బట్టి జడ్జిమెంట్ జరిగిద్ది. కాబట్టి వాక్యాన్నే మనం కొలబద్దగా పెట్టుకోవాలి. కానీ అయ్యగారు చెప్పారు, మా అయ్యగారు చెప్పారు కాబట్టి నంది పంది అంటే కుదరదు. మా అయ్యగారు చెప్పారు కాబట్టి 2 ఏళ్ళు 5 అంటే కుదరదు, 2 ఏళ్ళు 3 అంటే కుదరదు. అదేంటంటే ఎప్పటి నుంచో మా అయ్యగారు, మా పెద్ద అయ్యగారు చెప్పాడు, మా చిన్నయ్య గారు చెప్పాడు అంటే కుదరదు. అయ్యగారు లేదు, అమ్మగారు లేదు, సత్యం కావాలి. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా.
మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. దేవునికి మహిమ. చెప్పండి, ఏ ఉండాలి? గుండెల్లో రోషం ఏ ఉండాలి? సత్యము నాకు తెలియాలి, సత్యములోనే నేను నడవాలి. ఎవరో ఒక వ్యక్తి చెప్పింది కాదు, లేఖనము చెప్పినది సత్యం. ఒక డినామినేషన్కి ప్రెసిడెంటో ఫౌండరో చెప్పింది సత్యం కాదు, లేఖనము చెప్పింది సత్యం. రేపు లేఖనాలను చూపించి తీర్పు తీరుస్తాడు కానీ జడ్జిమెంట్లో అయ్యగారు అమ్మగారు చెప్పిన మాటలను బట్టి జడ్జిమెంట్ ఉండదు. అంటే అయ్యా మరి మా అయ్యగారు అప్పుడు ఇట్లా బోధించారయ్యా, అందుకని నేను అట్లా అంటే అయ్యగారి మాట తీసుకోమన్నానా, నా వాక్యం తీసుకోమన్నాను అంటే, అయ్యా వాక్యమే తీసుకోమన్నావు కానీ అయ్యా అయ్యగారు ఎందుకన్నా పెద్దోడు కదా, అందుకని అయ్యగారు చెప్పిన మాట తీసుకున్నానయ్యా అంటే, అయ్యగారు ఏడుంటాడు అడుగుబో నువ్వు అంటాడు. అర్థమైందా? అయ్యగారు చెప్పాడు, అమ్మగారు చెప్పింది వాళ్ళ సొంత మాటలు కదా. లేఖనం ఏమి చెప్పుచున్నది, వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారం మనం ప్రయాణం చేయాలి. ఇక ఎంతలా మునగాడైనా, ఎంత పెద్ద మినిస్ట్రీ అయినా, ఎంత పెద్ద డినామినేషన్ అయినా తీసి దెబ్బలో కొట్టవతల అంతే. సత్యం సత్యం సత్యవాక్యం కావాలి, సత్యంలో నేను నిలవాలి. ఏమండి? ఇప్పుడు అంటే కొంతమంది నడుపుతున్న అసత్యం జోలికి పోనంత వరకు వాళ్ళు నన్ను లవ్ చేస్తారు, ప్రేమిస్తారు. వాళ్ళ అసత్యం జోలికి పోనంత వరకు, వాళ్ళ అసత్యాన్ని టచ్ చేసినప్పుడు పడగెత్తి బుసగొడతారు. దైవజనుడు, దేవుని సంబంధి, అతను వాక్యానుసారంగా బోధిస్తున్నాడని ఇంకితం లేకుండా వాళ్ళని కవ్వించి, స్త్రీలని పురుషుల్ని కవ్వించి, వాళ్ళ చేత ఫోన్లు చేయించి నన్ను తిట్టించడం, దూషించడం. నన్ను శాపగ్రస్తులు గారు శపించబడతారా లేదా? శాపం తెచ్చుకుంటారుగా దరిద్రం అనవసరంగా. ఇప్పుడు నేను చెప్పింది సత్యం అనుకో, నన్ను ద్వేషించినోడు సత్యాన్ని ద్వేషించినట్టు చివరికి ఆడికి పోతారు, నాశనానికి పోతారు కదా, శాపగ్రస్తులు అవుతారు కదా. ఇప్పుడు అతను చెప్పిన దానిలో వాస్తవం ఏంటి, సత్యం ఎంత, అసత్యం ఎంత అనేది వాస్తవంగా నువ్వు లేఖనాలు చూసి పరిశీలించి మాట్లాడాలి, ఒక నిశ్చయితగా రావాలి. షాలేం రాజు కాదు, ఇంకెవరు చెప్పినా అది వాక్యానుసారమా కాదనేది ఫస్ట్ చూసుకొని, అది వాక్య సమ్మతం అయితే తప్పకుండా లోబడాలి, ఏకీభవించాలి. అట్లా కాకుండా సత్యం మీద విరోధంగా ధ్వజమెత్తిన వాళ్ళు పరిసయ్య గుంపులోకి వెళతారు. వాళ్ళ గురించి యేసుప్రభు ఏం మాట్లాడాడో తెలుసా? రాబోచున్న నరక శిక్ష నుంచి మిమ్మల్ని కాపాడేవాడెవడు అని మాట్లాడాడు యేసయ్య. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నం కొట్టిన సమాధులారా, రాబోతున్న నరక శిక్ష నుంచి మిమ్మల్ని కాపాడేవాడెవడు అని గద్దించాడు యేసయ్య ఈ గుంపుని. నా బాధ అదే, నా బాధ అదే. నేను అనని మాటలు అన్నానని అన్యాయంగా నా మీద అబద్ధపు ప్రచారాలు, అంటే ఏదో విధంగా బ్లేమ్ చేయాలి, బురద చల్లాలి, నలుగురిలో ఇతన్ని ఆరడిపరచాలని నేను అనని విషయాలు కూడా అన్నానని నా మీద టైటిల్స్ పెట్టి ప్రతి ఒక్కడు ఎవడు లైన్లోకి రావాలన్నా మన ఫోటో